హలో అండి. మన లేడీస్ హెల్తీగా ఉండాలని నేను చాలా వీడియోస్‌లో చెప్పాను కదా! హెల్తీగా ఉండడానికి కూడా కొన్ని రెసిపీస్ చేసి చూపిస్తానని చెప్పాను కదా! ఈ రోజైతే చాలా రెసిపీస్ ప్లాన్ చేశానండి. నైట్ అయితే శనగలు, కాబూలి శనగలు, ఉలవలు ఇవన్నీ నానబెట్టేసి ఉంచాను. ఇప్పుడైతే ఒక రెసిపీ చూపిస్తాను ఈ షార్ట్‌లో. ముందుగా కాబూలి శనగలనైతే ఉడకబెట్టేసాను. బాగా ఉడికిపోవాలనమాట. ఉడికిపోయిన తర్వాత ఒక ప్లేట్‌లోకి తీసుకొని ఇందులోకి సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, అల్లం, ఉప్పు, కారం, పసుపు వేసుకొని ఈ కాబూలి శనగలను ఇలా మ్యాష్ చేసేసుకొని కొంచెం శనగపిండి 1 టేబుల్ స్పూన్ అలాగే మిరియాల పొడి, ఒక చెక్క నిమ్మరసం పిండేసుకొని ఇదంతా కూడా బాగా మిక్స్ చేసేసుకొని ఈ విధంగా బాల్స్‌లా చేసేసుకొని ఇలా కట్లెట్స్‌లా చేసేసుకోవడమే. దీనిపైన నువ్వులుంటాయి కదా! నువ్వులు చక్కగా పైన అలా వేసేసుకుంటమే. ఇలా అన్నీ కూడా చేసి పెట్టేసుకొని స్టవ్ పై మూకుడు పెట్టుకొని లైట్‌గా నేనేసేది నువ్వుల నూనండి. నువ్వుల నూనె హెల్తీ కదా! సో, నేను లైట్‌గానే ఆయిల్ వేసి 2 వైపులా కూడా బాగా కాల్చేసుకోవాలి. ఇది బాగా కాలిన తర్వాత చక్కగా ఉత్తిగా తినేయొచ్చు. లేదా మీరేదైనా టమాటా సాస్ అలాంటిది వేసుకొని కూడా తినొచ్చనమాట. చాలా టేస్టీ, హెల్తీ అనమాట. లో ఫ్యాట్ అనమాట ఇది. చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేసి నాకైతే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.